హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఫాస్టింగ్ తర్వాత అందరూ ఓకే కదా అండి? ఓకే అండి, అందరు బాగుండాలని అయితే కోరుకుంటానండి. ఈరోజు మనం చిలకడ దుంపతో చపాతీ చేస్తున్నామండి, స్వీట్ పొటాటోతో. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎవరైనా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మరియు స్వీట్ పొటాటో చే ఇలా చేయడం వల్ల కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి. అన్నిటికీ మంచిదండి. పిల్లలు ఊరికే జ్వరము, జలుబు, దగ్గు అన్నీ వస్తూ ఉంటాయండి. ఇలా ఊరికే ఇస్తే ఉడకబెట్టిస్తే తినరు కాబట్టి ఇప్పుడు చిలకడ దుంపలను అయితే ఉడకబెట్టాము. పొట్టు తీసేసి ఇందులో వేసేస్తున్నాము. కావాలి అంటే ఇందులో షుగర్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం స్వీట్గా సాల్ట్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకేం వేయట్లేదు. కర్రీతో పాటు తినడానికి చేస్తున్నానండి. మొత్తం స్మాష్ చేసేసి గోధుమ పిండి దాంట్లోనే వేసేసుకున్నాము. కావాలంటే మీరు బెల్లమైన చక్కెరైనా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదండి. ఇలాగే చేస్తే పిల్లలు చపాతీలాగా తెలియకుండా తినేస్తారండి. మా పాప అయితే తినేసి ఇదేంటి మమ్మీ ఇంత సాఫ్ట్గా ఉంది అని అడుగుతుంది. డిఫరెంట్ ఏముండదండి, కలర్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఇది ఎల్లో కలర్లో అవుతుంది చపాతీ అనేది. గుర్తుపట్టకుండా పిల్లలకి ఇలా చేసి ఇవ్వాలని నేనైతే ఇలా చేసి ఇచ్చానండి. మీరు కావాలంటే ఇందులో బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా మా పిల్లలైతే తినరు కాబట్టి ఇలా చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇందులో నేనైతే ఓన్లీ ఇది వేసేసి కావాలంటే పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా బాగా మిక్స్ చేయాలండి. వాటర్ అయితే వేయట్లేదు. మొత్తం ఇది స్మాష్ చేసేసి చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. ఇది లాస్ట్గా మొత్తం మిక్స్ అయ్యాక లాస్ట్లో చిలకరించాలి. కొద్దిగా చల్లాలి అండి, అంతే. అంత వాటర్ కూడా అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేషన్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా చిలకరిస్తున్నాను చూడండి. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మనం ఉడికించినప్పుడు దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా స్మూత్ బ్యాటర్ అయితే అయిందండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఆయిల్ వేసేసి బాగా మ్యారినేషన్ లాగా పెట్టేద్దామండి 10 నిమిషాలు. ఇంకా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు, స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసి పెట్టుకొని చపాతీ అయితే చేసుకుందామండి. ఆయిల్ పెనం పెట్టేసాము స్టవ్ పైన. ఇప్పుడు ఇది ముద్దల్లాగా చేసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. ఇలా మనం 2-3 ముద్దలు అయితే చేసేసుకొని పిండి ముద్దలని మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రోటీ చేస్తున్నామండి. మనం మామూలుగా పుల్కాలాగా చేస్తాం కదా, అలా ఒక రొట్టె చేసేసుకొని మిగతావి చపాతీలాగా చేస్తున్నానండి. అలా నెయ్యి అయితే వేయట్లేదు. కావాలంటే నెయ్యి వేసుకొని ఫ్రై చేయవచ్చు. నేనైతే ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా 2-3 ముద్దలు అయితే చేసేస్తున్నాను. అంతలోపు పెనం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇది మనం ఈవినింగ్ టైంలో చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందండి. మార్నింగ్ అయితే టైం సెట్ కాదు మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా డిఫరెంట్గా చేసేస్తే పిల్లలు ఇంట్లోనే ఏవైనా చేసుకొని తినాలి అని అనిపిస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? బయట చపాతీలు అనుకో 7 రూపాయలు 10 రూపాయలు అలా ఉంటాయి కదండి. అదే మన ఇంట్లో అనుకో మనకి ఎన్ని కావాలో అన్ని తినొచ్చు. హెల్త్కి కూడా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది ఒక రొట్టె అయితే చేస్తున్నాను మామూలుగా. ఇంకొకటి ఫోల్డ్ చేసి ట్రయాంగిల్లో చపాతీ చేస్తున్నానండి. చపాతీ అయితే చూపిస్తున్నాను. అందరికీ తెలిసి ఉంటుంది కదండి, చపాతీ అందరికీ తెలుసు. మరొకసారి చేసి చూపిస్తున్నాను. ఇలా మొత్తం రొట్టెలాగా చేసేసి ఆయిల్ అప్లై చేద్దాము. అన్ని వైపులా ఆయిల్ అనేది అప్లై చేసేసి ఫోల్డ్ చేయాలండి. ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసి మనం చేసుకోవాలి చపాతీలాగా. ఇలా మొత్తం అప్లై చేసాం కదండి, ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. అంతే అండి. ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతీలాగా చేయాలండి. ఇలా అన్ని వైపులా సమానంగా చేస్తూ ఇలా చేసుకోవాలి.
స్మూత్గా ఉంటాయి. ఇప్పుడప్పుడే వేడిగా చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయండి. దీని కాంబినేషన్ అయితే నేను ఇంట్లో చపాతీకి చిక్కుడుకాయ ఫ్రై చేశాను కదండి, దాంతో పాటే ఇచ్చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసి అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి కూడా ఈజీగా వస్తుందండి. ఇందులో స్వీట్ పొటాటో వేసారని కూడా తెలియకుండా మనకి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం అన్ని వైపులా సమానంగా చేసాం కదా, అలాగే 2-3 చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేద్దామండి. అన్ని రకాల చపాతీలు రొట్టెలు చేస్తే మంచిదండి. ఇంకా ఇక్కడైతే మనం ఆశీర్వాద్ పిండి వాడతాం కదండి, కానీ మనకి డైరెక్ట్ గోధుమలతో పట్టించిన పిండి, అందులోనే 2-3 పిండిలు కలిపి, అంటే జొన్న పిండి, సజ్జ పిండి, ఇలా గోధుమలు అన్నీ కలిపి పట్టించి చపాతీలాగా చేసుకున్న ఇంకా చాలా బలం అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పెనం మీద ఇలా చపాతీని అయితే వేసాను. 2 వైపులా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నామండి. నెయ్యి అయితే వేయట్లేదు, కావాలి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 2 వైపులా కొంచెం స్టిక్ అవుతుందండి, తర్వాత కొంచెం కాలినాక తీసి 2 వైపులా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ కూడా సాఫ్ట్గా స్మూత్గా, ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుందండి చపాతీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇంకొక వైపు కూడా మనం ఆయిల్ వేసేసి మొత్తం 2 వైపులా ఫ్రై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అంతే అండి, ఎంతో టేస్టీ మనకి స్వీట్ పొటాటో చపాతీ అయితే రెడీ అయిందండి. చాలా స్మూత్ సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం స్టిక్ అవుతుందండి ఇది, ఎందుకంటే చిలకడ దుంప కాబట్టి. తర్వాత 2 వైపులా ఫ్రై చేసుకుంటే కొంచెం కాలితే సరిపోతుందండి. అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్, సాఫ్ట్నెస్ మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చాలా అవసరం అండి. సబ్స్క్రైబర్స్, సపోర్ట్స్ అండ్ లైక్స్ చాలా అవసరం అండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్నాక ఇంకో చపాతీ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా అన్ని వైపులా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని మనం కర్రీతో సర్వ్ చేసాము. ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీతో సర్వ్ చేయొచ్చండి. ఎంతో టేస్టీ స్వీట్ పొటాటో చపాతీ రెడీ అయిందండి. హెల్తీ రెసిపీ. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకైతే వస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ అండి. థ్యాంక్